ఇన్స్టెబిలిటీ నుండి స్టెబిలిటీకి మారటం కోసం మనం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాం. మైండ్లో విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని స్టెబిలైజ్ చేసి ప్రశాంతంగా ఉండటం కోసం ప్రయత్నం సాగుతూ ఉంటుంది. వాస్తవంగా ప్రయత్నం చేస్తే మాత్రమే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి భావనలో మనం కండిషన్ చేయబడ్డాం. ఒక సహజమైన స్థితి అనేది ఉంటుంది. ఏ ప్రయత్నమూ చేయాల్సిన పని లేకుండా ఆ స్థితిలో ఉండొచ్చు అన్న విషయం అనేది ఎరుక లేకపోవటం అతిపెద్ద సమస్య. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు మనలాగా ఎక్కువగా ఆలోచించరు, మనలాగా లైఫ్ని కాంప్లికేట్ చేసుకోరు. కాంప్లికేట్ చేసుకోనప్పుడు సహజ స్థితి, సరళమైన స్థితి, మనసులో ఎలాంటి ఆలోచనలు ఉండవు, ఈ క్షణంలో ఉండిపోతారు. మనం ఏం చేస్తున్నామంటే సింపుల్ లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాం. మైండ్ని కన్ఫ్యూజన్కి గురి చేసి, గందరగోళానికి గురి చేసి, ఆ గందరగోళం నుంచి దాన్ని తట్టుకోలేక నా మైండ్ ఓవర్ థింకింగ్ చేస్తుంది అని మళ్ళీ బాధపడిపోయేసి దానిని స్టెబిలైజ్ చేయాలని చూస్తున్నాను. దానికోసం ఏదో టెక్నిక్ ఫాలో చేసి కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అసలు గందరగోళానికి ఎందుకు గురైంది, ఎక్కడి నుంచి గురైంది, దాని యొక్క హేతువుని, దాని సోర్స్ని సాల్వ్ చేయకుండా ప్రయత్నపూర్వకంగా దాన్ని కాసేపు అణిచి వేస్తే ఆటోమేటిక్గా ఈ హేతువు ఎక్కడే ఉన్నప్పుడు ఈ హేతువు మళ్ళీ మళ్ళీ మీ మైండ్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. మైండ్ ఎందుకు గందరగోళానికి గురవుతుంది? ఎందుకంటే నేను ఒక విషయం చెప్పాను, దానిని మీరు 100% అబ్జర్వ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఈ అబ్జర్వ్ చేసుకోబడిన ప్రతి దాన్ని కూడా అది కన్విన్స్డ్గా ఉంటే మీ మైండ్ నమ్మేస్తుంది. నమ్మిన తర్వాత రేపు ఇంకొకళ్ళు ఇంకొక విషయం చెబుతారు, అది కూడా లాజికల్గా ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఏది కరెక్ట్ విధానము అని చెప్పేసి ఏది కరెక్ట్ అనే రెండు భావజాలాల మధ్య తేల్చుకోలేక రెండు కరెక్ట్ అనిపిస్తాయి, కానీ రెండు సపరేట్, రెండు కాన్ఫ్లిక్ట్ అవుతూ ఉంటాయి. దీంతో ఏది అనుసరించాలి అనేది అర్థం కాక మైండ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. మనం నిరంతరము కూడా యూట్యూబ్ వీడియోల ద్వారా కానీ, న్యూస్ పేపర్స్, పుస్తకాలు, వీడియోలు అన్నిటి ద్వారా సేకరించే సమాచారం అంతా కూడా గందరగోళాన్ని సృష్టిస్తూనే ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఒక పసుపుని తీసుకుందాం. పసుపు తీసుకోవటం మంచిది, అది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుందని ఒక దగ్గర రాయబడి ఉంటుంది. ఇంకొక దగ్గర పసుపు తీసుకోవటం చాలా డేంజర్ అని చెప్పేసి రాయబడి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది కరెక్టో తేల్చుకోలేక మైండ్ కన్ఫ్యూజన్ గురవుతూ ఉన్నప్పుడు అది ఇన్స్టేబుల్ అయింది, స్థిరత్వం నుంచి అస్థిరంగా మారిపోయింది. ఇప్పుడు అస్థిరమైన మైండ్ని మెడిటేషన్తోనూ ఇంకో దాంతోనూ తాత్కాలికంగా అణిచివేసి స్థిరత్వం వైపు మళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా స్థిరత్వం సాధించవచ్చు. కాసేపు థాట్లెస్ స్టేట్కి వెళ్ళవచ్చు. ఈ మొత్తం అక్యుములేటెడ్ డేటాని, కాన్ఫ్లిక్ట్ని భిన్నమైన భావజాలాల ద్వారా
మన మనసులో ఏర్పడిన ఇన్స్టెబిలిటీ మొత్తాన్ని కాసేపు పక్కకు తోసి స్టెబిలిటీ సాధించవచ్చు. బట్ వాట్ ఎక్స్టెంట్? ఎప్పుడైతే ప్రయత్నం నుంచి న్యాచురల్ స్థితికి, బీయింగ్ స్టేట్కి వస్తామో, ప్రయత్నం సమసిపోయినప్పుడు ప్రయత్నం ద్వారా అణిచివేయబడిన ఇన్స్టెబిలిటీ అంతా కూడా మళ్ళా మనసుని ఆక్రమించడం మొదలు పెడుతుంది. ప్రయత్నంగా తలుపు వేసేసి మీరు మీ ఇంట్లోకి వచ్చే గాలిని ఆపేయచ్చు. కానీ తలుపు తీసిన తర్వాత గాలి సహజ సిద్ధంగా ఎలా అయితే చొచ్చుకొస్తుందో, when there is instability, confusion in your mind, accumulated thought patterns, accumulated confusionsలో ఎలా అయితే మైండ్ గందరగోళం అయ్యిందో, అవన్నీ కూడా న్యూట్రల్ స్థితిలోకి తీసుకురాలేకపోతే ఇన్స్టెబిలిటీ ఎప్పటికీ స్టెబిలిటీ కాలేదు. సో మరి మనసును స్టేబుల్గా నిరంతరము స్థిరంగా ఉంచుకోవడం ఎలా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఎలా అని చెప్పేసి అనటమే, ఈ క్వశ్చన్ మార్క్ వేయటమే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ వన్ మెథడ్, మళ్ళీ ఒక ఫ్రేమ్ వర్క్, దాన్ని బౌండరీస్ గీసి మైండ్ని ఎలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, అలా పెట్టండి అని చెప్పేసి మైండ్ చుట్టూ ఒక సరిహద్దుని గీచి ఆ సరిహద్దు లోపల మీ మైండ్ని పెట్టుకోండి అని నేను చెబితే దాన్ని ఫాలో అవడానికి మీరు సిద్ధంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే నిరంతరము కూడా డైనమిక్గా డ్యాన్స్ చేస్తూ ఉండే మైండ్ని ఈ పరిధిలో బంధించండి అని చెప్పేసి చెప్పటం అనేది దాని సహజ సిద్ధమైన గుణాన్ని జైలు జీవితంలోకి మళ్ళించినట్లేక. ఇప్పుడు ఏమవుతుంది? మనిషిలో సున్నితత్వం పోతుంది. మైండ్ని ఎప్పుడైతే బంధిస్తామో ఆటోమేటిక్గా మనిషిలో సున్నితత్వం పోతుంది. ఫీలింగ్స్, ఎమోషన్స్ సహజ సిద్ధంగా యూనివర్స్తో, మనుషులతో, జీవజాతులతో ఎలక్ట్రోమాగ్నెటిజం ద్వారా, వైబ్రేషనల్ ప్యాటర్న్స్ ద్వారా కనెక్ట్ అయ్యే సహజమైన స్థితి అనేది పూర్తిగా పోతుంది. అంటే యు ఆర్ సప్రెసింగ్, యు ఆర్ సెట్టింగ్ సమ్ బౌండరీస్ అరౌండ్ యువర్ మైండ్. సో విధానం ఎప్పుడూ కూడా బౌండరీస్ గీస్తుంది. మరి విధానం లేకుండా మైండ్ని ఎలాగా కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే మళ్ళీ ఎలాగనేది అప్రస్తుతం. నాకు అద్భుతమైన క్లారిటీ ఉన్నప్పుడు ఆ క్లారిటీనే స్టెబిలిటీ. ఒక విషయం పట్ల ఎలాంటి గందరగోళము లేకపోతే, పూర్తి స్పష్టత ఉంటే మనసు స్థిరంగా ఉంటుంది. మనసును అస్థిరం చేస్తుంది ఏంటంటే గందరగోళం. ఆ గందరగోళం ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక మనుషులు చొప్పిస్తున్నారు, మీడియా చొప్పిస్తుంది. ఇది చూడు, అది చూడు, అది కరెక్ట్, ఇది కరెక్ట్ అని చెప్పేసి నిరంతరము కూడా సమాచారాన్ని బుర్రలోకి ఇంజెక్ట్ చేసి ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది నన్ను పోకరేజ్ చేస్తుందో, ఏది నన్ను తిరోగమన బాటలో వెనకలాగేస్తుందో తెలియకుండా ఒక గందరగోళానికి గురి చేసినప్పుడు దీంట్లో ఏది ఎంచుకోవాలో తేల్చుకోలేక మనసు గందరగోళపడుతూ ఉంది. ఇక్కడే ఏది నాకు ముఖ్యమో, ఏది ముఖ్యము కాదు అనే దాన్ని ఎంచుకున్నప్పుడు సమాచార పరంగా, భావజాల పరంగా
ఏర్పడే గందరగోళం మొత్తము కూడా సమస్య పోతుంది. ఉదాహరణకి పిల్లి ఎదురు వస్తే, చాలా సింపుల్ ఎగ్జాంపుల్, పిల్లి ఎదురు వస్తే కనుక బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి అనేది, బయటికి వెళ్తే అశుభం జరుగుతుంది అనేది చెప్పబడింది అనుకోండి, నమ్మబడింది అనుకోండి. ఆ నమ్మకం నా మైండ్ని, నా పర్సనాలిటీని, నా యాటిట్యూడ్ని, నా జీవితాన్ని ప్రభావితం చేయాలా లేదా అన్నది నా చాయిస్. నేను ఆ నమ్మకాన్ని నా మైండ్లోకి ఎత్తుకుంటే ఆటోమేటిక్గా పిల్లి అనే ఒక ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ ప్రతి క్షణము కూడా నా మానసిక స్థితిని ఇన్స్టెబిలైజ్ చేస్తూ ఉంటుంది. అంటే అస్థిరత్వం చేసే ఒక అంశాన్ని ఒక నమ్మకం రూపంలో నా మైండ్లోకి చొప్పించుకున్నాను. ఇలా ప్రతి క్షణము కూడా అస్థిరత్వానికి గురి చేసే ఎన్నో అంశాలను మన మైండ్లోకి చొప్పించుకుంటూ ఉంటాం. అలా చొప్పించుకున్న తర్వాత దాన్ని స్థిరంగా ఉండమని చెప్పేసి కోరుకుంటే ఎలా స్థిరత్వం ఏర్పడుతుంది? కనపడే ప్రతిదాన్ని, చూసే ప్రతిదాన్ని, చెప్పబడే ప్రతిదాన్ని మనం నమ్మటం మొదలుపెట్టిన తర్వాత ఆ నమ్మకాలే భూతాల్లా పిచేచల్లా మన మనసును నిరంతరం అస్థిరం చేస్తూ ఉంటాయి. సమాచారం అనేది ఉరితాడు లాంటిది. అది మన మనస్సు యొక్క స్వేచ్ఛను హరించేస్తుంది. మన మనస్సు ఏది మంచో ఏది చెడో తేల్చుకోలేని నిరంతరం కదిలిపోయే ఒక అస్థిరత్వంలో మునిగి తేలేలా చేస్తుంది. అందుకే జస్ట్ విట్నెస్ ఎవ్రీథింగ్. ఏ సమాచారము మైండ్లోకి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. లోక జ్ఞానం పేరిట, సమాజాన్ని అర్థం చేసుకోవాలనే పేరిట, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటేనే నేను బతకగలుగుతాననే పేరిట, భావజాలాల పేరిట ఈ భావజాలం గొప్పది, ఈ మతం గొప్పది, ఈ సిద్ధాంతం గొప్పది, ఈ విధానం గొప్పది అనే వాటి పేరిట కొన్ని చాయిసెస్ మధ్య ఒక చాయిస్ని సెలెక్ట్ చేసుకొని నేను తీసుకున్న చాయిస్ కరెక్టా కాదా అని చెప్పేసి మిగతా వాటితో నిరంతరం కాన్ఫ్లిక్ట్కి గురవుతూ, నా చాయిస్తో పాటు ఎంతమంది ఉన్నారు కాబట్టి నా చాయిస్ కరెక్ట్ అని, లేదా నా చాయిస్కి భిన్నంగా ఎంతమంది ఉన్నారు కాబట్టి సంథింగ్ ఈజ్ రాంగ్ దేర్ అని చెప్పేసి అని అబద్ధతకు గురి కావటం, ఆల్ దీస్ ఆర్ ద మెంటల్ స్టెబిలిటీని మనసును అస్థిరం చేస్తూ ఉంటాయి. అందుకే బీ లైక్ ఏ చైల్డ్. ఏ భావజాలాన్ని దేన్ని మైండ్లోకి ఎక్కించుకోవద్దు. ఎక్కించుకున్న తర్వాత వాటి మధ్య ఊగేసలాడుతూ మనసును అస్థిరం చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ నల్లమోస్తూ